వాయుపుత్ర వీరాంజనేయ ఎపిసోడ్ 5 రామ రావణ యుద్ధం. విభీషణుడు రాముని సైన్యంలోకి చేరతాడు. అదే రోజు సూర్యాస్తమం తరువాత సముద్ర ఒడ్డు దగ్గర అందరూ సమావేశమయ్యి జరగబోయే యుద్ధం గురించి చర్చించుకుంటూ ఉంటారు. జాంబవంతుడు లేచి రావణ సైన్యంలో అధిక బలవంతులైన రాక్షసులు ఉన్నారని, ఆ రాక్షసులందరూ అస్త్రశస్త్ర విద్యల్లో ప్రాముఖ్యత కలిగిన వారని వివరిస్తాడు. ఆ తరువాత విభీషణుడు రావణ సైన్యం గురించి వివరించడానికి ముందుకి వస్తాడు. రావణ సైన్యంలో అధిక బలవంతులైన రాక్షసులతో పాటు అత్యంత క్రూరమైన మరియు తంత్రవిద్య మాయాశక్తి కలిగిన ఎందరో రాక్షసులు ఉన్నారని, వారందరికీ నాయకుడిగా సర్వసైన్యాధ్యక్షుడిగా ఆ దేవతల రాజైన ఇంద్రునినే ఓడించిన ఇంద్రజిత్తున్నాడని వివరిస్తూ ఉండగా, రాముడి సైన్యంలో ఒకరు ఇంద్రజిత్ అంతటి మహాయోధుడా అని అడుగుతారు. దానికి విభీషణుడు, సకల భూత ప్రేతాలు దేవదానవులు అందరూ కలిసొచ్చిన ఇంద్రజిత్తుని గెలవటం అసంభవం. ఒకప్పుడు రావణుడు ఘోర తపస్సు చేసి ఆ బ్రహ్మదేవుడిని మెప్పించి అద్భుతమైన వరాలను పొందాడు. మానవుడి చేతిలో తప్ప మరెవ్వరి వలన తనకు మరణం సంభవించకూడదని వరాన్ని పొందాడు. ఆ వరం చేత తనలో ఉన్న గర్వం మితిమీరి తనకు రాజ్యకాంక్ష పెరిగిపోయింది. ముల్లోకాలను జయించాలనే కోరికతో ఇంద్రలోకంపై యుద్ధానికి వెళ్ళాడు ఆ రావణుడు. కాని దేవతల రాజైన ఇంద్రుడు రావణుడిని ఓడించి తన బందీగా చేశాడు. అది తెలిసిన చతుర్ముఖ బ్రహ్మ ఇంద్రలోకానికి వచ్చి రావణుడిని విడిపించాడు. రావణుడైతే బయటికొచ్చాడు, కాని ఇంద్రలోకంలో తనకు జరిగిన అవమానం మరవలేక ఎలాగైనా ఇంద్రలోకంపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు. తన కుమారుడైన మేఘనాథుడిని అస్త్రశస్త్రాలు మరియు తాంత్రిక విద్యల్లో ప్రావీణ్యుణ్ణి చేశాడు. వాటితో పాటుగా మృత్యువిని జయించే వరం కోసం మేఘనాథుడు బ్రహ్మదేవుడిని మెప్పించడానికి ఘోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి మేఘనాథుడి తపస్సుకు కారణం అడగగా, దానికి మేఘనాథుడు తనకు అమరత్వాన్ని ప్రసాదించమని కోరాడు. దానికి బ్రహ్మదేవుడు అమరత్వాన్ని ప్రసాదించడం అసంభవము అని వివరిస్తాడు. దానికి బదులుగా వేరే ఏదైనా కోరుకోమని చెప్పాడు. అప్పుడు మేఘనాథుడు తనకు యుద్ధంలో ఓటమి అనేది తన దరికి రాకూడదనే వరాన్ని కోరుకుంటాడు. దానికి బ్రహ్మ, నీవు యుద్ధానికి వెళ్లే ముందు ఆ ఆదిశక్తికి మహాయజ్ఞాన్ని చేయమని, ఆ యజ్ఞం పూర్తి చేసినచో తనకు యుద్ధంలో ఓటమి అనేది ఉండదని మేఘనాథుడికి బ్రహ్మదేవుడు చెప్పాడు. ఆ వరం యొక్క ఫలితం వలన మేఘనాథుడికి ప్రతి యుద్ధంలో విజయం కలుగుతూ వచ్చింది. ఒకనాడు రావణుడు తనకు ముల్లోకాలను జయించాలన్న కోరికను, దానితో పాటు ఆ ఇంద్రలోకంలో తనకు జరిగిన అవమానం గురించి మేఘనాథుడికి వివరించాడు. అది విన్న మేఘనాథుడు తన తండ్రికి జరిగిన అవమానానికి కోపగ్రస్తుడై తన శక్తులను మరింత పెంపొందించడానికి ఆదిశక్తికి పూజలు యజ్ఞాలు చేసి తాంత్రిక విద్యల్లో ఎంతో జ్ఞానాన్ని సంపాదించి తాంత్రిక విద్యల్లో ప్రథముడయ్యాడు. ఆ తరువాత సరైన సమయం చూసుకొని ఇంద్రలోకంపై యుద్ధానికి వెళ్ళాడు. తనకు ఉన్న మాయాశక్తులు, తాంత్రిక విద్య మరియు దివ్యాస్త్రాలతో దేవతల రాజైన ఇంద్రుడిని ఓడించి ముల్లోకాలను జయించి రావణుడికి ఇచ్చాడు. దేవతల రాజైన ఇంద్రుడిని ఓడించడంతో అప్పటి నుండి అందరూ మేఘనాథుడిని ఇంద్రజిత్తుగా పిలవడం ప్రారంభించారు. అంతటి మహాయోధుడు ఆ ఇంద్రజిత్తు. ఇంద్రజిత్తుతో పాటుగా రావణ సైన్యంలో మరో మహావీరుడు ఉన్నాడు. అతను మరెవరో కాదు, సాక్షాత్తు ఆ రావణుడి సోదరుడైన కుంభకర్ణుడు. వీరిరువురు రావణుడి సైన్యంలో ఉండడం చేత రావణుడిని ఇప్పటి వరకు ఎవ్వరూ జయించలేకపోయారు. ఇలా అని ఇంద్రజిత్తు బలాన్ని, దానితో పాటు రావణుడి వెనక ఉన్న బలగం గురించి అందరికీ వివరిస్తాడు విభీషణుడు. ఇలా అందరి బలాబలాల గురించి చర్చించుకున్నాక సుగ్రీవుడిని రాముని సైన్యాధ్యక్షుడిగా నియమిస్తారు. మరుసటి రోజు యుద్ధం ప్రారంభమవుతుంది.
రావణుడు తన సైన్యంలో ఉన్న రాక్షసులను పిలిచి, ఈ మానవులను మరియు ఆ వానరులను జయించటకు మేము రావలసిన అవసరం లేదు. మీరు ఆ వానర సైన్యాన్ని వధించి ఆ రామలక్ష్మణులను మరియు వారి వెన్నంటే ఉన్న సుగ్రీవుడు, జాంబవంతుడు, హనుమంతుడితో పాటు వారి చెంత చేరిన ఆ విభీషణుడిని కూడా బంధించి నా చెరసాలలో పడేయండి అని అంటాడు. దానితో ఆ రావణ సైన్యం యుద్ధరంగానికి చేరుకుంటారు. అలా యుద్ధం ప్రారంభమవుతుంది. అసుర గణాలన్నీ భీకర యుద్ధానికి దిగుతాయి. కాని వారు ఎదుర్కొనేది సాధారణమైన వ్యక్తులతో కాదని అప్పుడు వారికి తెలియదు. యుద్ధం కొనసాగే కొద్దీ రామలక్ష్మణ సుగ్రీవ జాంబవంత అంగదుడితో పాటుగా హనుమంతుడి విజృంభణతో ఆ రాక్షస గణాలకు భయం అల్లుకుని వారి ఎదురు ఉన్నది వారి మృత్యువే అన్నట్టుగా కనపడుతుంది. హనుమంతుడు తన చేతి పిడుగులతో మరియు తన గదతో రాక్షసులందరినీ ఒక్కొక్కరిగా మట్టుపెడతాడు. హనుమంతుడితో యుద్ధం చేస్తున్న వారందరికీ సాక్షాత్తు ఆ కాల రుద్రుడే వచ్చి యుద్ధం చేస్తున్నాడా అనే అంత భీకరంగా హనుమంతుడి యుద్ధం సాగుతూ ఉంటుంది. మరోవైపు రామలక్ష్మణులు వారి దివ్యాస్త్రాలతో వేలాది మంది రాక్షసులను సంహరిస్తారు. గడియ గడియకి అలా యుద్ధం భయంకరంగా మారుతూ ఉంటుంది. వారి ప్రచండ యుద్ధానికి రావణుడి సైన్యం కుప్పలు తెప్పలుగా పడుతూ ఉంటారు. అలా ఆ రోజు జరిగిన యుద్ధానికి రావణుడు తన సైన్యంలో 3వ వంతు సైన్యాన్ని కోల్పోతాడు. దానికి రావణుడు కోపగ్రస్తుడయ్యి, తక్షణమే నా సోదరుడైన కుంభకర్ణుణ్ణి నిద్ర నుండి లేపండి అని తన సైన్యానికి ఆదేశిస్తాడు. కుంభకర్ణుడు ఒకానొక సమయంలో బ్రహ్మదేవుడిని మెప్పించడానికి ఘోరమైన తపస్సు చేస్తూ ఉంటాడు. అది తెలుసుకున్న దేవతలందరూ ఆ కుంభకర్ణుడి తపస్సుకు మెచ్చి తాను కోరుకునే వరాలను ఆ బ్రహ్మదేవుడు ప్రసాదిస్తే అది ఈ సృష్టికే అనర్థమవుతుందని భయపడి వారందరూ సాక్షాత్తు ఆ సరస్వతీదేవిని ఆ కుంభకర్ణుడి నాలుకపై ఉండి తనకు తెలియకుండానే తన నోటి నుండి 6 నెలల పాటు నిద్ర, 6 నెలల పాటు ఆహారం, ఒక్కరోజు యుద్ధం ఉండేటువంటి వరాన్ని అడిగేలా పలికించమని అడుగుతారు. కుంభకర్ణుడి తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి కుంభకర్ణుణ్ణి వరాన్ని కోరుకోమని అడిగినప్పుడు దేవతలు కోరిన విధంగానే సరస్వతీదేవి కుంభకర్ణుడి నాలుకపై ఉండి 6 నెలలు నిద్ర, 6 నెలలు ఆహారం, ఒక్కరోజు యుద్ధం ఉండేటువంటి వరాన్ని అడిగేలా కుంభకర్ణుడి నోట పలికిస్తారు. దానికి ఆ బ్రహ్మదేవుడు తథాస్తు అని ఆ వరాన్ని ప్రసాదిస్తాడు. ఆ వరం యొక్క ప్రభావం వలన కుంభకర్ణుడు గాఢ నిద్రలో ఉంటాడు. రావణుడు ఆజ్ఞాపించిన విధంగా తన సైన్యం కుంభకర్ణుణ్ణి నిద్రలేపడానికి వెళ్తారు. కుంభకర్ణుడి వద్ద వారందరూ పెద్ద పెద్ద దండోరాలు, శబ్ద భేరీలతో నిద్రలేపడానికి ప్రయత్నిస్తారు. వారు ఎంత ప్రయత్నించినా కుంభకర్ణుడు మాత్రం నిద్ర నుండి లేవడు. అలా నిద్రలేపడానికి ఆ సైన్యం వివిధ రకములైన వస్తువులను, బండరాళ్లను కుంభకర్ణుడిపై విసురుతారు. అయినప్పటికీ ఏమాత్రం చలనం లేనట్టుగా కుంభకర్ణుడు నిద్రపోతూనే ఉంటాడు. ఏం చేయాలో అర్థం కాక వారందరూ సందేహంలో పడతారు. వారిలో ఒకరు తినుబండారాలను కుంభకర్ణుడి వద్ద పెట్టి వాటి సువాసనలతో లేపే ప్రయత్నం చేద్దామని సూచిస్తాడు. అది విన్నవారందరూ అత్యంత సువాసభరితమైన తినుబండారాలను తీసుకొచ్చి కుంభకర్ణుడి వద్ద ఉంచుతారు. ఆ సువాసనలకు కుంభకర్ణుడు నిదానంగా నిద్రలేస్తాడు. అలా లేచిన కుంభకర్ణుడు తన వద్ద ఉంచిన తినుబండారాలను మొత్తం భుజిస్తాడు. ఆ తరువాత తన అన్నగారైన రావణుడు తనను పిలిచారని భటులు కుంభకర్ణుడికి చెప్తారు. అది విన్న కుంభకర్ణుడు రావణుడి దగ్గరికి వస్తాడు. తనను చూసిన రావణుడు, రా సోదరా, నీ రాకకై మేము నిరీక్షిస్తున్నాము అని అంటాడు. దానికి కుంభకర్ణుడు, చెప్పండి అన్నగారు, అంతా కుశలమేనా అని అడుగుతాడు. దానికి రావణుడు అక్కడ జరిగినవన్నీ ఒక్కొక్కటిగా వివరిస్తాడు. అదంతా విన్న కుంభకర్ణుడు, మాటిస్తున్నా అన్నగారు, రేపు జరిగే సంగ్రామంలో ఆ మానవులను,
ఆ వానరులను ఓడించి వారందరినీ బంధించి మీ ముందు ఉంచుతాను అని అంటాడు. అది విన్న రావణుడు మిక్కిలి సంతోషంతో కుంభకర్ణుణ్ణి మెచ్చుకుంటాడు. మరోవైపు ఇంద్రజిత్తు అరణ్యంలో ఆదిశక్తిని పూజించడం మొదలు పెడతాడు. రాముడి సైన్యం వారి గుడారాల వద్ద మొదటి రోజు జరిగిన యుద్ధం గురించి చర్చించుకుంటూ ఉంటారు. అదే సమయంలో విభీషణుడు వచ్చి మరునాడు జరిగే యుద్ధం మరింత కఠినంగా ఉంటుందని చెప్తాడు. రేపు యుద్ధానికి కుంభకర్ణుడు వస్తున్నాడని వారందరికీ వివరిస్తాడు. అలా వారి చర్చలు ముగుస్తాయి. మరుసటి రోజు యుద్ధం ప్రారంభమవుతుంది. నువ్వా నేనా అన్నట్టుగా ఒకరిపై మరొకరు వారి వద్ద ఉన్న బాణాలతో, గదలతో మరియు వివిధ రకములైన అస్త్రాలతో యుద్ధం కొనసాగిస్తూ ఉంటారు. అలా వారి మధ్య యుద్ధం కొనసాగుతూ ఉండగా కుంభకర్ణుడు తన భారీ శరీరంతో ఒక్కొక్క అడుగుకి భూమి కంపిస్తోందా అన్నట్టుగా ఆ యుద్ధరంగంలోకి దిగుతాడు. ఆ కుంభకర్ణుడి భారీ ఆకారాన్ని చూసి వానరులందరూ భయభ్రాంతులతో అక్కడ నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తారు. అలా పారిపోతున్న వానరులను పట్టుకుని కుంభకర్ణుడు ఒక్కొక్కరిని భుజించడం మొదలు పెడతాడు. వానరులందరూ భయపడి రామలక్ష్మణుల వద్దకు చేరతారు. అలా దొరికిన వానరులను భుజిస్తున్న కుంభకర్ణుడి వద్దకు హనుమంతుడు వస్తాడు. కుంభకర్ణుడితో యుద్ధం చేయడం ప్రారంభిస్తాడు. వారిరువురి మధ్య యుద్ధం ఒకరిని మించి ఒకరు అన్నట్టుగా జరుగుతుంది. అలా కొద్దిసేపటికి హనుమంతుడిని పట్టుకుని దూరంగా విసిరేస్తాడు కుంభకర్ణుడు. అది చూసిన లక్ష్మణుడు కోపంతో కుంభకర్ణుడి దగ్గరికి వెళ్లి తన అస్త్రాలను కుంభకర్ణుడి మీదకి ప్రయోగిస్తాడు. లక్ష్మణుడు ఎన్ని అస్త్రాలను ప్రయోగించినప్పటికీ కుంభకర్ణుడికి ఎటువంటి చలనం ఉండదు. అలా యుద్ధం సాగుతూ ఉండగా కుంభకర్ణుడు హఠాత్తుగా లక్ష్మణుడిని తినేయడానికి తన చేతిలోకి తీసుకుంటాడు. అది చూసిన రాముడు తన శక్తి అస్త్రాలను కుంభకర్ణుడి మీదకు ఒక్కొక్కటిగా ప్రయోగించడం మొదలు పెడతాడు. అయినప్పటికీ కుంభకర్ణుడు లక్ష్మణుడిని విడిచిపెట్టకపోవడంతో రాముడు తన దివ్యాస్త్రమైన రామబాణాన్ని తీసి కుంభకర్ణుడి మీదకు ప్రయోగిస్తాడు. ఆ బాణం ప్రచండ వేగంతో కుంభకర్ణుడి శరీరంలోకి దూసుకు వెళ్లి తనను వధిస్తుంది. అలా కుంభకర్ణుడు మరణిస్తాడు. ఇలా రాముడు లక్ష్మణుణ్ణి మరియు తన వానర సైన్యాన్ని కుంభకర్ణుడి బరి నుండి రక్షిస్తాడు. కుంభకర్ణుడి మరణవార్త విన్న రావణుడు కృంగిపోతాడు. అలా కృంగిపోయిన రావణుడు తన సోదరుడి అంత్యక్రియలు చేయడానికి అంతా సిద్ధం చేస్తాడు. అదే సమయంలో తన యజ్ఞాన్ని పూర్తి చేసుకుని ఇంద్రజిత్తు రావణుడి దగ్గరికి వస్తాడు. తన చిన్నాన్నగారైన కుంభకర్ణుణ్ణి ఆ పరిస్థితుల్లో చూసి ఎంతో కృంగిపోతాడు. కుంభకర్ణుడి మరణానికి కారకులైన వారందరినీ మరుసటి రోజు జరిగే యుద్ధంలో వధించి తీసుకొస్తానని అంటాడు. దానికి రావణుడు, నా సోదరుడి మరణానికి కారకులైన వారందరూ నాకు ప్రాణాలతోనే కావాలి ఇంద్రజిత్తు అని అంటాడు. దానికి సరేనన్న ఇంద్రజిత్తు మరుసటి రోజు జరిగే యుద్ధానికి సంసిద్ధమవుతాడు. మరునాడు యుద్ధం ప్రారంభమవుతుంది. ఇంద్రజిత్తు యుద్ధరంగంలోకి దిగుతాడు. ఇంద్రజిత్తు తన దగ్గర ఉన్న అస్త్రాలను మరియు తన మాయా విద్యను ఉపయోగించి అకస్మాత్తుగా యుద్ధరంగంలో అదృశ్యమవటం, మేఘాలపై నుండి వేల సంఖ్యల్లో బాణాలను రాముడు సైన్యంపైకి సంధించడం, అలా యుద్ధం చేస్తూ ఉంటాడు. ఆ బాణాల ధాటిని తట్టుకోలేక వానరులందరూ ఒక్కొక్కరిగా మరణిస్తూ ఉంటారు. వానర సైన్యం కొద్ది కొద్దిగా క్షీణిస్తూ వస్తుంది. అది చూసిన రామలక్ష్మణులు ఇంద్రజిత్తుపై తమ దగ్గర ఉన్న దివ్యాస్త్రాలను ఒక్కొక్కటిగా ప్రయోగించడం మొదలు పెడతారు. కానీ ఇంద్రజిత్తు అసాధారణమైన యోధుడు కావడంతో రామలక్ష్మణులు తనపైకి ప్రయోగిస్తున్న అస్త్రాలన్నిటినీ నిర్వీర్యం చేస్తాడు. మహాయోధులైన జాంబవంతుడు, హనుమంతుడు, సుగ్రీవుడు, సంపాతి మరియు అంగదుడు ఒక్కొక్కరిగా ఇంద్రజిత్తు మీదకు యుద్ధం చేయడం మొదలు పెడతారు. వారందరినీ కూడా ఇంద్రజిత్తు తన మాయాశక్తితో ఓడిస్తాడు. ఇంద్రజిత్ తన వద్ద ఉన్న తాంత్రిక విద్యను ప్రయోగించి వారి శక్తులను నిర్వీర్యం చేసి వారందరినీ శక్తిహీనులను చేస్తాడు.
మరలా రామలక్ష్మణుల మీదకు తన అస్త్రాలను ప్రయోగించడం మొదలు పెడతాడు. ఇలా వారి మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. అలా కొద్దిసేపటి తరువాత ఇంద్రజిత్తు తన మాయాశక్తిని ఉపయోగించి తాను ఒక్కడు నలుగురిగా మారి 4 దిక్కుల నుంచి రామలక్ష్మణులతో యుద్ధం చేస్తాడు. ఇలా వారి మధ్య యుద్ధం జరుగుతూ ఉండగా అకస్మాత్తుగా ఇంద్రజిత్ తన నాగాస్త్రాన్ని రామలక్ష్మణుల మీదకు ప్రయోగిస్తాడు. దానితో రామలక్ష్మణులు ఆ నాగాస్త్రానికి బందీలవుతారు. దానితో వారి పని అయిపోయిందని భావించిన ఇంద్రజిత్తు అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అదంతా చూసిన రాముడి సైన్యానికి ఏం చేయాలో గోచరించదు. ఎందుకంటే ఆ నాగబంధాన్ని విడిపించే మార్గం ఏ ఒక్కరికీ తెలియదు. జాంబవంతుడు ముందుకొచ్చి ఆ నాగబంధంలో నుండి రామలక్ష్మణులను విడిపించడానికి ఎంతో ప్రయత్నిస్తాడు. తాను ప్రయత్నించే కొద్దీ ఆ నాగబంధం మరింత కఠినంగా మారుతూ వస్తుంది. ఎన్నో విధాలుగా ప్రయత్నించి అక్కడి వారందరూ విఫలమవుతారు. ఒకవైపు రామలక్ష్మణులకు శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా మారిపోతూ ఉంటుంది. ఇక అంతా అయిపోయిందా అనే సమయంలో వానర సైన్యంతో పాటుగా మహాయోధులందరూ ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉండగా వారిలో ఒకరికి మహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడితోనే ఈ బంధాన్ని విడిపించడం సాధ్యమవుతుందన్న ఆలోచన వస్తుంది. తక్షణమే వారందరూ గరుత్మంతుడి రాక కోసం ప్రయత్నిస్తారు. వారందరి సంకల్పం ఫలించి గరుత్మంతుడు ఆ యుద్ధరంగంలోకి ప్రవేశిస్తాడు. వారు జరిగినదంతా గరుత్మంతుడికి వివరించగా గరుత్మంతుడు రామలక్ష్మణులను ఆ నాగబంధంలో నుండి విడిపిస్తాడు. ఇలా రామలక్ష్మణుల ప్రాణాలు కాపాడతాడు. దానికి వారందరూ గరుత్మంతుడికి వారి కృతజ్ఞతలను తెలుపుతారు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ సమాప్తం.